హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం. ఈరోజు గురువారం, పుష్యమి నక్షత్రం, త్రయోదశి మధ్యాహ్నం వరకు ఉందండి. ఈరోజు గురు పుష్య యోగం ఏర్పడుతుంది అండి. సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది. ఈరోజు ఇష్టదేవత ఆరాధన చేయడం వలన మనకు మంచిగా సిద్ధిస్తుంది అండి. పనులన్నీ జరుగుతాయి. అలాగే ఈరోజు కొనుగోలుకు చాలా మంచి రోజు అండి. ఈరోజు గురు పుష్య యోగం కలిసి వచ్చింది కాబట్టి కాస్త వెండి, కాస్త బంగారం కొంటే అది బాగుంటుంది అండి. ఇంకా ఈరోజు ఎంత సంతోషంగా ఉంటే అంత ప్రతిఫలం అండి. అప్పులు చేసి బంగారం, వెండిని కొనకండి, ఓకేనా? ఇక ఈరోజు ఏ పని చేసినా అది వేగంగా సిద్ధిస్తుంది అండి. అలాగే ఈరోజు మాస శివరాత్రి అండి. ఈరోజు ఎవరైతే ఉపవసించి శివునికి విశేష పూజలు చేస్తారో వారికి కైలాస ప్రాప్తి లభిస్తుంది అండి. ఇక మనము ఈరోజు గరుత్మంతుణ్ణి విష్ణుమూర్తి ఎందుకు వాహనంగా ఎంచుకున్నాడు అనేది తెలుసుకుందాం. ఇక గరుత్మంతుడు వేద స్వరూపము అని చెప్పేసి మనకు తెలుస్తుంది అండి. అంటే గరుత్మంతునిలోని ఉన్న అవయవాలన్నీ కూడా వేదంలోని అంశాలకు సంకేతాలు అండి. నేత్రాలు గాయత్రి మంత్రంతో, రెక్కలు రణంతరంతో, కాళ్ళు ఛందస్సులతో, ఇలా ఒక్కొక్క అవయవము ఒక్కొక్క వేద స్వరూపాన్ని చూపిస్తుంది అండి. ఇక గరుత్మంతుడు మాతృభక్తికి ప్రతిరూపం అండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ వినత, కద్రువ వినత ఇద్దరు అక్క చెల్లెళ్ళు అండి. ఇలా కద్రువ మోసంతో ఒక పందాన్ని గెలిచి వినతను బానిసగా చేసుకుంటుంది. ఆ బానిసత్వం నుండి రక్షించడం కోసం గరుత్మంతుడు ఇంద్రుడితో యుద్ధం చేసి అక్కడి నుండి అమృతాన్ని తీసుకొని వస్తాడండి. అలా తీసుకొచ్చి తన తల్లిని బానిస చెర నుండి విముక్తురాలని చేస్తాడు. అందుకనే ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, తల్లిని బాగా చూసుకుంటారో వారి యందు భగవతు అనుగ్రహం ఉంటుంది అని తెలియజేయడం కోసం కూడా గరుత్మంతుణ్ణి విష్ణుమూర్తి వాహనంగా తీసుకున్నాడు అండి. ఇలా వేదాలు చదవడం మనతోని కాదు అనుకున్న వాళ్ళు గరుత్మంతుని మనసారా చూసి నమస్కరించిన కూడా మనం వేదాధ్యయనం చేసినంత పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి వారికి పనుల్లో జాగ్రత్త అవసరం అండి. కోపము, చికాకు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు వృధా ఖర్చులు ఉంటాయి అండి. వృత్తి ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి వారికి షాపింగ్కి సంబంధించిన విషయాల్లో, డాక్యుమెంటేషన్ విషయాల్లో కీలక నిర్ణయాలు బాగుంటాయండి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. బంధుమిత్రులతోని కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి అండి. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజంతా కూడా ఇంట బయట వివాదాలతోనే గడిచిపోతుంది అండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది అండి. ఆర్థికంగా బాగుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజున్న గ్రహచారాన్ని బట్టి మీకు వాహన యోగం సూచిస్తుంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగులో. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి సింహరాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది అండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. అనేక పనులు ఒకేసారి చేయడం వలన అలసట అనేది పెరుగుతుంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యా రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. సేవింగ్స్ పైన దృష్టి సారిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి
తులారాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంది అండి. కోపం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన సఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా సానుకూలంగా ఉంది అండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి వారు ఈరోజు సంయమనం పాటించాలి అండి. నా చిన్నారి బుజ్జకు శ్రీరామ రక్ష అన్న విధంగా వ్యవహరించాలి. రిస్క్ అనే పదానికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు సాఫీగా చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి వారికి సానుకూలంగా ఉంది అండి. వినోదాలలో పాల్గొంటారు. ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలు బాగున్నాయండి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఈ రోజంతా హడావిడిగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అండి. కొనుగోలు విషయాలు సానుకూలం పడతాయి. సంగీతం సాహిత్య విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రేమలు ఫలించి పెద్దల అంగీకారాన్ని నోచుకుంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి వారికి వివాదాలు ఎక్కువగా ఉంటాయండి. ఎవరి మీద ఆధారపడద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక ఈరోజు మిథున రాశి వారు ఏ శక్తిపీఠాన్ని దర్శించాలో తెలుసుకుందామండి. మిథున రాశి వారు గయాలోని మాంగళ్య గౌరిక శక్తిపీఠాన్ని దర్శించాలి అండి. అష్టాదశ శక్తిపీఠాలలో 16వ శక్తిపీఠం ఈ మాంగళ్య గౌరిక శక్తిపీఠం. ఇక్కడ ఈ అమ్మవారిని పరమేశ్వరుడు పూజించి త్రిపురాసురులపై విజయాన్ని సాధించాడండి. అలాగే కుజుడు కూడా అమ్మవారిని ఆరాధించి మంగళగ్రహంగా పేరొందుతున్నాడు. ఈ క్షేత్రం బీహార్లోని గయాలో ఉంది అండి. గయా విష్ణుపాదానికి అలాగే పిండ ప్రదానాలకు ప్రసిద్ధి అండి. ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతల అనుగ్రహం, పితృదేవతలు విశేషమైన ఆనందాన్ని పొందుతారండి. ఎప్పుడైతే మనం గయా వెళ్తున్నాము అని పితృదేవతలకు తెలిసినా కూడా వాళ్ళు అక్కడే వెళ్ళక ముందుకే నాట్యం అనేది చేస్తారు అండి. అంత ఫేమస్ అండి. అలాగే ఇక్కడ మనము అమ్మవారిని పూజించడం వలన సమస్త మంగళాలు కూడా మనకి కలుగుతాయి అండి. ఇక్కడ సతీదేవి స్థన భాగములు పడ్డాయండి. వైధవ్య దోషాలతో స్త్రీలు ఎవరైతే బాధపడుతున్నారో వారు ఇక్కడ దర్శించడం వలన ఆ దోషం తొలగిపోతుంది అండి. అలాగే అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది. కుజదోషంతో బాధపడేవారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే కుజదోషాలు తొలగిపోతాయి. మిథున రాశి వారు ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరం దర్శించుకోండి. ఒకవేళ అలా కుదరకపోతే మంగళచండికా స్తోత్రాన్నైనా పారాయణ చేయండి.